హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ కరివేపాకు పొడి అండి. ఇది ఎంతో హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి పొడి ఎంతగానో ఉపయోగపడుతుంది. కంటి చూపు నుంచి మెరుగుపరుస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది ఈ పొడి. ఇది ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కరివేపాకుని శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. తర్వాత చెమ్మ లేకుండా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకుని బాండి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి తీసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో పల్లీలు వేస్తున్నాను. పల్లీలు కూడా దోరగా వేగనివ్వాలి. పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మినపప్పు వేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. అలాగే ధనియాలు, అలాగే నువ్వులు. ఈ కరివేపాకు పొడిలో నువ్వులు వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుందండి. చాలా బాగుంటుంది కమ్మగా. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు అదే బాండీలో కరివేపాకు వేసుకుని కరివేపాకు అనేది ఆకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ వేయించుకునేవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అంటే ఫస్ట్ ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నాను. అలాగే పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి ఒక 5-6 వరకు వేసుకున్నాను నేను. అలాగే ఇందులో జీలకర్ర కూడా వేస్తున్నాను. అలాగే చింతపండు వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మీరు కరివేపాకు నలగదు అనుకుంటే ముందుగా కరివేపాకుని ఎండుమిర్చిని కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు వేసుకుని మిక్సీ పట్టుకోండి. లేదంటే అక్కడక్కడ నలగదు. అంతేనండి. ఇది ఎంతో ఆరోగ్యానికి, కంటి చూపు దగ్గర నుంచి అంటే హెయిర్ ఎదగడం గురించి అన్ని విధాలా కూడా ఈ పౌడర్ ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.